అతనోటో. పార్ట్నర్, ఈ 10 రూపాయలు తీసుకుని హుండీలో వేసి వీడిని క్షమించి వదిలేద్దామా? పాపం బిచ్చం ఎత్తుకుని వచ్చాడు, మన్నించి వదిలేద్దాం. నా పార్ట్నర్ చెప్పడం వల్ల నువ్వు ఈరోజు ప్రాణాలతో వెళ్తున్నావు. అయ్యో, పో. థ్యాంక్ యూ సార్. ఇక నేను నీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయను, నువ్వు నా బిజినెస్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా సార్? మరుంటాను. మంచిదయ్యా. ఒక్క నిమిషం. ఇప్పుడు కాంప్రమైజ్ అని చెప్పి తర్వాత ఈ పిల్లి బిత్తరగాళ్ళని వేసుకుని ఇంటికొచ్చి గొడవ చేస్తే కనపడ్డ చోటే ముక్కలు ముక్కలుగా నరికి విసిరి పారేస్తాను. తర్వాత అవన్నీ కలిపి నువ్వే అని కనిపెట్టడానికి 10 రోజులు అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకో నిమిషం. పార్ట్నర్, మీ పెద్ద ఆయన సూత్రాలు ఇతనికి ఏమైనా చెప్పాలా? అయ్యయ్యో, ఆయనకి కాదు, యాక్చువల్లీ మీతోనే ఒకటి చెప్పాలి. అప్పుడు అతన్ని పంపించేద్దామా? దయచేసి. పార్ట్నర్కి మూడలేదట, మీరెళ్ళొచ్చు. ఆ లుంగి పైకెత్తకూడదు, అలాగే వెళ్ళు. అసలు లుంగే వద్దు సార్. ఏయ్, చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. ఎలా వచ్చావో అలాగే పో. ఏంటి వర్మ మనల్ని హెరాస్ చేస్తున్నాడు? నీకు పౌరుషం లేదా? ఏంటి అలా వచ్చేస్తున్నావు? యూ సేమ్లెస్. భయ్యా, అంతా నాకు తెలుసులే. నీకేం తెలుసో మాకు తెలుసు, అంతా మనం చూసుకుంటాడే. కూర్చో. హీ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్. నేను రాసి ఇచ్చిన మందులు మాత్రం ఫాలో అవుతే చాలు. అంతకన్నా ముఖ్యమైన విషయం, ఇంకా ఎప్పుడు ఇటువైపు మాత్రం రాకండి. అంతే మాత్రం. మీరు ఒక్కసారి చెప్తేనే. ఫస్ట్ టైం ఒక నా జీవితంలో బ్లాక్మెయిల్ చేశాడు రా. అందుకు మీరే కారణం. మిమ్మల్ని సంపుతా, అన్ని కూడా సంపుతా. కామ్దేవ్, నాకు పని చేయాలా? చేసి పెడతా. రేపు నైటే చేయాలా, ఆడి ఇంట్లోనే చెయ్యాలా. సూట్ చేయకూడదు, నరకాల, విలవిలలాడేలా నరకాల. ఎన్ని ముక్కలుగా నరకలవో అన్ని ముక్కలుగా నరకాల. విజయ, ఏంటండి? నీతో కాస్త మాట్లాడాలి. ఉదయం మాట్లాడొచ్చు కదండి, నిద్ర వస్తుంది. తెల్లారాక వినడానికి నువ్వు ఉండవు. ఏంటండి, భయం వేస్తుందా? మాత్ర ఏదైనా ఇవ్వనా? నీకేదైనా మాత్ర కావాలంటే తీసుకుని డైనింగ్ టేబుల్కి వచ్చాయి. ఏమైంది? తెలీదు, మావయ్య పిలిచారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా 1 ఇంచ్ కూడా లెఫ్ట్ రైట్ కదలకుండా మేకు కొట్టినట్టు కూర్చున్న చోటే కూర్చుని ఉండాలి. ఆ సంగతి మేము చూసుకుంటాం, కానీ ఇప్పుడు విషయం ఏంటో చెప్పండి. మన అబ్బాయిని ఒకటి చంపాడు కదా, వాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? చెప్పు. నా కొడుకుని చంపాడండి. వాడు నా చేతికి చిక్కితే నేనే పొడి చంపేస్తాను. అయితే ఇప్పుడేంటి? ఎందుకు చేయలా? ఆవిడలా చేస్తుంది మావయ్య. అంటే మీ వల్ల కాదని మీరు చేయలేదు. నేను చేసే పని నేను చేశాను. ఏమంటున్నారండి?
ఏయ్! అది కాదు, బండేదో వచ్చింది. అవును, అందుకే చంపేశారు. అర్జున్ చావడానికి నేను ఒక కారణం. అది తలుచుకొని నా వల్ల కాలేదు. కొడుకు కదా, అందుకే వాణ్ణి చంపినుణ్ణి చంపేశాను. అదే చేత్తో ఇంకో 2-3 హత్యలు చేశాను. ఏంటండి భయపెడుతున్నారా? దీనివల్ల మనకేమైనా అయితే కంగారు పడకు, మనకేమీ అవ్వదు. వాళ్ళకి ఆ? తుడుచుకో, పోతుంది. ఎన్నాళ్ళు చెప్పకుండా ఏ రోజు ఏంటండి? ఇందాకేదో అడిగావే, ఏంటది? ఏం లేదు,
ఎన్నాళ్ళు చెప్పకుండా ఇవాళ ఎందుకు సడన్ గా చెప్తున్నారు అని. నీ దగ్గర భయపడేలాగా, డాక్టర్ దగ్గర పేషెంట్ లాగా, బయట రౌడీలాగా నాకు 3 మొహాలు లేవు. ఒక్కటే మొహం.